హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ ఎవల్యూషన్ అనే లెసన్ నుంచి హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గాన్స్ 4 మార్క్స్ కంబైన్డ్ క్వశ్చన్. హోమోలోగస్ అండ్ ఎనలోగస్ ఆర్గాన్స్. హోమోలోగస్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే ఆర్గాన్స్ అనేవి ఆరిజిన్ అనేది సిమిలర్గా ఉండిద్ది, అలాగే స్ట్రక్చర్ అనేది సిమిలర్గా ఉండిద్ది, బట్ నాట్ ఏ సిమిలర్ ఫంక్షన్. ఆర్గాన్స్ అనేవి ఒకే రకంగా ఫామ్ అవుతాయి అంట. ఆరిజిన్ అంటే ఫామ్ అవటం, అలాగే వాటి స్ట్రక్చర్ చూసుకున్నప్పటికీ అవి ఏర్పడిన విధానం చూసుకున్నప్పటికీ సేమ్ స్ట్రక్చర్ ఉండిద్దంట. కానీ అవి చేసే ఫంక్షన్ మాత్రం ఎలా ఉండిద్దంట, డిఫరెంట్గా ఉండిద్దంట. ఒకే ఆరిజిన్ ఉన్నప్పటికీ, అలాగే ఒకే రకంగా ఫామ్ అయినప్పటికీ, స్ట్రక్చర్ అనేది ఒకే రకంగా ఉన్నప్పటికీ అవి చేసే పనులు మాత్రం డిఫరెంట్గా ఉంటాయంట. ఆర్గాన్స్ షో అడాప్టివ్ రేడియేషన్ ఆర్ డైవర్జెంట్ ఎవల్యూషన్. అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటంటే అవి ఉన్న ప్లేస్కి తగ్గట్టుగా, అవి ఏ అట్మాస్ఫియర్లో అయితే ఉంటాయో ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా మారిపోవడాన్ని అడాప్టివ్ రేడియేషన్ అంటారు. డైవర్జెంట్ ఎవల్యూషన్ అన్నా కానీ అలాగే వాటి యాన్సిస్టర్స్ అనేవాళ్ళు, వాళ్ళ పూర్వీకులు అనేవాళ్ళు ఎలాగ ఉన్నప్పటికీ, సేమ్ ఉన్నప్పటికీ అవి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మారిపోవటాన్ని ఏమంటారు, డైవర్జెంట్ ఎవల్యూషన్ కానీ అడాప్టివ్ రేడియేషన్ కానీ చెబుతూ ఉంటారు. అడాప్టివ్ రేడియేషన్ అన్నా కానీ, డైవర్జెంట్ ఎవల్యూషన్ అన్నా కానీ వాళ్ళ పూర్వీకుల లక్షణాలు ఉన్నప్పటికీ అవి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా, వాటి తినే ఫుడ్కు తగ్గట్టుగా మారిపోవటాన్ని ఏమంటారు, డైవర్జెంట్ ఎవల్యూషన్ కానీ అలాగే అడాప్టివ్ రేడియేషన్ కానీ చెప్తూ ఉంటారు. కామన్ అరేంజ్మెంట్ ఆఫ్ బోన్. ఈ యానిమల్స్ అన్నిటిలో కూడా బోన్స్ అనేవి ఒకే రకంగా ఉండేది. అరేంజ్మెంట్ అనేది అన్ని యానిమల్స్ కూడా బోన్స్ అనేవి సేమ్ అరేంజ్మెంట్ అంటే, కానీ చేసే ఫంక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉండేదంట. ఫంక్షన్స్ సూట్ దేర్ మోడ్ ఆఫ్ లైఫ్. అవి చేసే పనులు ఎలా ఉంటాయంట, బోన్ అరేంజ్మెంట్ సేమ్ ఉన్నప్పటికీ వాటి ఫంక్షన్స్ అనేవి వాటి బాడీ ఫామ్ తగ్గట్టుగా, సూట్ అయ్యేటట్టుగా అట్మాస్ఫియర్కి మార్చుకుంటూ ఉంటాయి అంట. ఫంక్షన్స్ సూట్ దేర్ మోడ్ ఆఫ్ లైఫ్. వాటి లైఫ్కి తగ్గట్టుగా, వాటి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటాయి అంట. ఇలా మార్చుకోవటాన్ని ఏమంటారు, అడాప్టివ్ రేడియేషన్ కానీ డైవర్జెంట్ ఎవల్యూషన్ కానీ చెప్తూ ఉంటారు. ఆల్ వర్టిబ్రేట్స్ కామన్ యాన్సిస్టర్స్. వర్టిబ్రేట్స్ అన్నిటికి కూడా, స్పైనల్ కార్డ్ ఉన్నటువంటి అన్ని యానిమల్స్ కూడా వాళ్ళ యాన్సిస్టర్స్, పూర్వీకులు అనే వాళ్ళు అందరికీ సేమ్ ఉంటారంట. కానీ కొత్తగా ఉండకొందిగా ఏంటంటే కొత్త యానిమల్స్ అనేవి ఎవల్యూషన్ జరిగినాయి, కొత్త యానిమల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు కూడా అంతకుముందు వాళ్ళ యాన్సిస్టర్స్ అనే వాళ్ళు మాత్రం సేమ్ అంట. వాళ్ళ పూర్వీకులు సేమ్, కానీ ఉండకొందికి వాతావరణానికి తగ్గట్టుగా, ఫుడ్కు తగ్గట్టుగా, అట్మాస్ఫియర్ తగ్గట్టుగా అవి మారిపోతా ఎవల్యూషన్ జరుగుతూ వచ్చినాయి అంట. కాబట్టి ఆల్ వర్టిబ్రేట్స్ కూడా కామన్గా యాన్సిస్టర్స్ అనేవాళ్ళు సేమ్ అంటారంట. అలాగే సర్టెన్ హ్యాబిటాట్, డిఫరెంట్ ఫార్మ్స్. ఒక ప్రత్యేకమైన హ్యాబిటాట్లో ఉండి, అవి ఎక్కడో మంచు దగ్గర కానీ లేదంటే ఎడారిలో కానీ అటువంటి ప్లేస్లో ఉండి. కొన్ని యానిమల్స్ ఎలా ఉండిద్ది, నార్మల్ వాతావరణంలో ఉండి, నార్మల్ టెంపరేచర్లో ఉన్నటువంటి యానిమల్స్ డిఫరెంట్ హ్యాబిటాట్కి వెళ్ళినాయి. ఎటువంటి హ్యాబిటాట్కి వెళ్ళినాయి అంట, మంచుండే హ్యాబిటాట్కి వెళ్ళినాయి. అప్పుడు ఏం చేస్తూ ఉంటే మంచుండే హ్యాబిటాట్కి డిఫరెంట్ ఫార్మ్స్లోకి మారుతాయి అంట. డిఫరెంట్ ఫార్మ్స్లో కంటే ఏం మారుతాయి, మంచు దగ్గర ఉండే యానిమల్స్కి ఏం కావాలి, చలి పట్టుకొని ఉండాలి. చలి పట్టుకొని ఉండాలంటే వాటి హెయిర్ అనేది లాంగ్గా పెంచుకుంటూ ఉంటాయి. హెయిర్ అనేది లాంగ్గా పెంచుకోవటం వల్ల ఏమైంది, చలి నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా మారిపోవటం ఏమంటారంటే అడాప్టివ్ రేడియేషన్ అంటారు. ఒక ప్రత్యేకమైన హ్యాబిటాట్లో ఉండే యానిమల్ వేరే హ్యాబిటాట్కి ఫుడ్ కోసం కానీ రిప్రొడక్షన్ కోసం కానీ వెళ్ళినప్పుడు ఆ హ్యాబిటాట్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది అంట. ఎగ్జాంపుల్కి 4 limbs ఆఫ్ మ్యాన్ కానీ, 4 limbs ఆఫ్ హార్స్ కానీ, ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్. 4 limbs అంటేనే ముందు కాళ్ళు, హార్స్ యొక్క ముందు కాళ్ళు కానీ, ఫ్లిప్పర్స్ అంటేనే మొప్పలు, ఎవరి అంట, వేల్సి అంట. అలాగే వింగ్స్ ఆఫ్ బ్యాట్, గబ్బలియాల యొక్క రెక్కలు కానీ, పా ఆఫ్ క్యాట్ అంటే పిల్లి యొక్క పంజా కానీ, 4 limbs ఆఫ్ మ్యాన్ యొక్క కాళ్ళు చేతులు కానీ, అరేంజ్మెంట్ కానీ ఆరిజిన్ కానీ సేమ్ ఉండిద్దంట. కానీ అవి చేసే ఫంక్షన్స్, ఎగ్జాంపుల్కి వస్తారు కదా, హార్స్ తీసుకుందాం. హార్స్ కాళ్ళు అనేవి మన చేతులు సేమ్ ఒకే రకంగా ఫామ్ అయ్యాయంట. హార్స్ అనేది దేనికి యూజ్ చేస్తుంది, పరిగెత్తడానికి యూజ్ చేస్తూ ఉంటుంది. ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్స్, ఈ వేల్స్ ఏం చేస్తూ ఉంటాయి అంట, స్విమ్మింగ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాయి. వింగ్స్ ఆఫ్ బ్యాట్, గబ్బలాలు ఏం చేస్తూ ఉంటాయి, అవి ఫ్లయింగ్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాయి, వాటి రెక్కలను ఎగరడం కోసం యూజ్ చేస్తూ ఉంటాయి. అలాగే క్యాట్ ఏం చేస్తుందంట, పంజాతో కొట్టడానికి కానీ లేదంటే నడవటం కోసం కానీ ఫుడ్ను పట్టుకోవడం కోసం కానీ యూజ్ చేస్తుంది. అలాగే మనం ఏం చేస్తూ ఉంటాం, నడవటానికి కానీ ఫుడ్ తినడానికి కానీ అలాగే మన లిమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఆరిజిన్ కానీ స్ట్రక్చర్ కానీ అందరితో సేమ్ ఉంటుంది, కానీ చేసే ఫంక్షన్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది అంట. దీన్ని ఏమంటారు, హోమోలోగస్ అంటారు.
ఎగ్జాంపుల్ డార్విన్ పించెస్. డార్విన్ పించెస్ అంటే ఏంటంటే గాలాఫాగస్ అనే ఒక ల్యాండ్ దగ్గర ఉండేయంట పక్షులు అనేవి. ఆ పక్షులు అనేవి ఏం చేసినాయి, ఫుడ్ దొరక్క వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాయి. కొన్ని యానిమల్స్ ఒక ప్లేస్కి వెళ్ళినాయి, కొన్ని బర్డ్స్ ఇంకో ప్లేస్కి వెళ్ళినాయి, అలా వెళ్ళినాయి. ఒక యానిమల్ వెళ్ళిన దగ్గర అయితే, ఒక బర్డ్స్ వెళ్ళిన దగ్గర అయితేనే కింద ఎక్కువ గింజలు దొరుకుతున్నాయి అంట. ఆ కింద గింజలు దొరికే దగ్గర ఉన్నటువంటి యానిమల్స్ అనేవి ఎలా ఉందంట, వాటి ముక్కు అనేది పొడవుగా ఉందంట. ఎందుకంటే పొడవుగా ఉంది, కింద గడ్డిలో ఉన్న గింజలను పట్టుకోవడం కోసం సరిగ్గా దొరక్క ముక్కు అనేది పొడవుగా పెరిగిందంట. అలాగే వేరే హ్యాబిటాట్లో ఉన్నటువంటి యానిమల్స్కి సింపుల్గా ఫుడ్ దొరుకుతుందంట కష్టపడకుండా. అలా సింపుల్గా ఫుడ్ దొరికే దగ్గర ఉన్నటువంటి యానిమల్స్కి ఏమో ముక్కు అనేది చిన్నగా ఉందంట. ఇంకొక హ్యాబిటాట్కి వెళ్ళినటువంటి యానిమల్స్కి ఏమో ముక్కు అనేది పొడవుగా ఉందంట. ఇలా డిఫరెంట్ హ్యాబిటాట్కి వెళ్ళినప్పుడు మారుతూ ఉంటుందంట. ఎగ్జాంపుల్ వస్తే డార్విన్ పించెస్. ఎనాలోగస్ ఆర్గాన్స్ సెకండ్ది. ఇది హోమోలోగస్, ఇది ఎనాలోగస్ ఆర్గాన్స్. ఆర్గాన్స్ అనేవి డిసిమిలర్ ఆరిజిన్ అంట. ఇది ఫామ్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వేరువేరుగా ఉంటుందంట. అలాగే యానిమల్స్ యొక్క ఆర్గాన్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. అవి ఫామ్ అయ్యే విధానం కూడా వేరుగా ఉంటుంది. వాటి స్ట్రక్చర్, యానిమల్స్ యొక్క స్ట్రక్చర్ కూడా ఆర్గాన్స్ డిఫరెంట్గా ఉంటుందంట. డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇవి ఒకే ఫంక్షన్ చేస్తాయంట. సేమ్ ఒకే రకంగా ఫంక్షనింగ్ అనేది చేస్తూ ఉంటాయంట. డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. ఇలా ఒకే రకమైనటువంటి ఫంక్షనింగ్ చేయటం, కానీ ఒకటి ఆర్గాన్స్ అనేవి స్ట్రక్చర్ కానీ ఫామ్ అయిన విధానం కానీ డిఫరెంట్గా ఉండటాన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. సేమ్ హ్యాబిటాట్, సేమ్ బాడీ ఫార్మ్స్. ఒకే హ్యాబిటాట్లోకి వచ్చిన తర్వాత వాటి బాడీ ఫార్మ్స్ కూడా ఒకే రకంగా మారుతాయి అంట. వాటి స్ట్రక్చర్ అనేది, ఆరిజిన్ అనేది అది డిఫరెంట్గా ఉంటుంది, కానీ అది ఉన్న హ్యాబిటాట్ని బట్టి సేమ్ బాడీ ఫార్మ్స్. అక్కడ ఉండే యానిమల్స్ అన్ని కూడా ఒకే రకమైనటువంటి బాడీ ఫార్మ్స్ అనేవి ఉంటాయంట. ఎగ్జాంపుల్ షార్క్స్ కానీ, వేల్స్ కానీ, అలాగే వింగ్స్ ఆఫ్ బర్డ్స్ కానీ, వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ. మనం చూసుకున్నట్టయితే పక్షుల యొక్క కాకులు కానీ, వేరే వేరే బర్డ్స్ ఏవి చూసుకున్నా కానీ వాటికి ఎలా ఉంటుంది, రెక్కలకి ఏకలు లెక్క ఉంటా ఉంటాయి. అలాగే మనం వేరేటువంటి బటర్ఫ్లై కానీ, తూనీగలు కానీ అటువంటి వాటిని తీసుకుంటే ఎలా ఉంటుంది, వాటికి ఏకలు ఉండవు, మామూలు రెక్కలే కొంచెం పలసగా ఉన్నట్టు ఉంటాయి. అలాగా చూడటానికి సేమ్ ఉంటాయి, కానీ వాటి స్ట్రక్చర్ అనేది బర్డ్స్ రెక్కలు ఎలా ఫామ్ అవుతాయి, వింగ్స్ అనేవి ఫెదర్స్తో కానీ బోన్స్తో కానీ ఫామ్ అవుతాయి. కానీ బటర్ఫ్లై యొక్క వింగ్స్కి బోన్స్ ఉంటాయా, బోన్స్ ఉండవు. అలాగా వేరువేరుగా ఫామ్ అయినప్పటికీ ఈ రెండు చేసే ఫంక్షన్ అనేది ఎగరటమే, రెండు చేసినాయి కానీ. ఇలాగ ఉండని ఏమంటారంటే ఎనాలోగస్ ఆర్గాన్స్ అంటారు. దాన్నే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని కూడా అంటారు. ఇది మొత్తం కూడా 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్.